దేవుని వాక్యం కొరకు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 16 వరకు అందరం కలిసి చూడండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపమును ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వమైనదై బహు బలము గలదై ఉండును. దేవుడి మాటలను దీవించును గాక. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుని మాటలు ఉందండి. ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవులకు రాయబడిన పత్రిక. ఈ పత్రికలో ఉన్న యాకోబుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాసిన దైవజనుడు ఆయన యేసుక్రీస్తు సహోదరుడైన తమ్ముడైన యాకోబు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 12 మంది శిష్యుల్లో ఉన్న యాకోబు కాదు ఇది. ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు తమ్ముడుగా, పెద్ద తమ్ముడుగా, మొట్టమొదటి తమ్ముడుగా పిలువబడుతున్న యాకోబు గురించి రాయబడింది. ఈయన మొట్టమొదటిసారిగా ప్రభు పునరుద్ధారుడైన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘానికి మూలస్తంభంగా మారినవాడుగా చరిత్రలో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఈయన గురించి మోకాళ్ళు కలిగిన వాడు అని చరిత్రకారులందరూ చెప్తా వచ్చారు. అంటే ప్రార్థనాపరుడైన యాకోబు అని రాయబడింది. మోకాళ్ళు ఎలాగైతే అవన్నీ గట్టిగా ఉంటాయో అలాగే ఈయన కాళ్ళు ప్రార్థన చేసి 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 ప్రార్థనా యోధుడిగా మొదటి శతాబ్దపు ఆదిమ సంఘంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన రాస్తున్న మాటల్లో నుండి ఇప్పుడు మనం చదువుకున్న 13వ వచనం నుండి 16వ వచనం వరకు 3 రకాలైన మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు శ్రమ అనుభవించేవారు, రెండో వారు సంతోషం కలిగిన వారు, మూడో వారు రోగం వచ్చిన వారు. ఈ ముగ్గురు పరిస్థితులు ఏమైనా ముగ్గురులో ఉండవలసిన ప్రాథమిక అంశం అది ప్రార్థన అని ప్రార్థనా వీరుడిగా యాకోబు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు కీర్తనలు పాడవలను. కానీ మూడవ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. సో శ్రమ కలిగిన వాడు, సంతోషం కలిగిన వాడు, అనారోగ్యం కలిగిన వారి గురించి పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రార్థన మాత్రం అన్నిటిలో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో ప్రార్థన ప్రాధాన్యమైనది అని ఈ పత్రిక మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులో కూడా ముగ్గురు వ్యక్తుల గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 14వ వచనం నుండి 15, 16 వచనాల్లో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెంబర్ 1 అది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆయన సంఘమునకు శిరసై ఉన్నాడు. నెంబర్ 2 ఇట్ ఈజ్ ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్, సంఘ పెద్దలు. అంటే సంఘ పెద్దలు అని అంటే ఇందులో చాలా బ్రాడ్ మీనింగ్ ఉంది. అందులో సేవకులు ఉండొచ్చు, అందులో బిషప్లు, అధ్యక్షులు ఉండొచ్చు, పరిచారకులు ఉండొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సంఘ నాయకులు అని అర్థం. సంఘాన్ని అది వాక్యం చేతనే కానీ, క్రమశిక్షణ చేతనే కానీ పరిపాలన చేసే ప్రతి ఒక్కరూ సంఘ పెద్దలుగా పిలువబడతా ఉన్నారు. సంఘానికి రిప్రజెంటేటివ్గా వారు ఉంటున్నారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడోది రోగులు అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వీరిని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిక్ పర్సన్స్ ఆఫ్ ద చర్చ్, సంఘములో ఉన్నవారే. వీళ్ళు రోగులు ఎవరు చెప్పండి? మీలో ఎవడైనా అంటే అర్థం ఏంటి? సంఘములో ఉన్నవారే. అంతేగాని సంఘము వెలుపట ఉన్నవారి గురించి ఇక్కడ మాట్లాడలేం. సంఘానికి శిరస్సుగా ఉన్న ప్రభువుని గురించి, రెండోది ఆ సంఘ బాధ్యతలను వహిస్తున్న సంఘ పెద్దల గురించి, మూడోది ఆ సంఘంలో ఎవరైనా రోగులుగా ఉంటే వారి గురించి బైబిల్ చెప్తున్న విషయాలు ఈ ఉదయకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. నేను చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో దేవుని వాక్యాల నుండి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. సో సంఘమునకు శిరస్సు, రెండోది సంఘములో పెద్ద, మూడోది సంఘములో
రోగి. ఈ ముగ్గురిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సంఘములో మనము అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచాలి అని అంటే చాలా విషయాలు మనం గ్రహించాలి. అందులో సంఘ పెద్దల గురించి ఈ ఉదయకాల సమయంలో సేవకులు ఉన్నాం కాబట్టి, సేవక సమూహం ఉన్నాం కాబట్టి ఉదయకాల సమయంలో జాగ్రత్తగా వినండి. నేను 10 లక్షణాలు చెప్తాను. సంఘ పెద్దలకు ఉండవలసిన, సంఘ నాయకులకు ఉండవలసిన, సేవకులకు ఉండవలసిన 10 ప్రాముఖ్యమైన లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అమ్మింగ్ వస్తుంది. 10 లక్షణాలు జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి ఊరికనట్లా జ్ఞాపకం చేస్తాం. మీ తర్వాత దీని మీద ఇంకొంచెం లోతుగా ధ్యానం చేయండి. చదువుతున్నా చూడండి. 13వ వచనం నుండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేయవలను. నెంబర్ 1, మొట్టమొదటిది సంఘ పెద్ద యొక్క మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అతడు ప్రార్థనాపరుడై ఉండాలి. సంఘ పెద్ద ఏమై ఉండాలి చెప్పండి? ప్రార్థనాపరుడై ఉండాలి. కొంతమంది ప్రార్థన రాదు కానీ సంఘ పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన కూడా ఎంత ప్రార్థన చేయాలి అనంటే, ఆ ప్రార్థన ఒక వ్యక్తిని, ఒక రోగిని బాగుపరిచేంత ప్రార్థనాపరుడుగా ఉండాలి. సో ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా సంఘ పెద్దల యొక్క 10 లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ఏమని చెప్పండి? జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్త వినండి. మొదటిది ప్రార్థనాపరుడై ఉండాలి. అందుకే సంఘ పెద్దల్ని తిమోతికి రాసిన పత్రికలో కానీ, తీతుకు రాసిన పత్రికలో కానీ, లేదా అంతకుముందు అపోస్తల కార్యాల్లో పౌలు, బర్నబాని కానీ కొంతమంది వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘ పెద్దలు ప్రార్థన చేసి వారిని పంపించిరి అన్న చోట్ల చాలా పర్యాయాలు రాబడతా ఉంది. సో సంఘ నాయకుని యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అనంటే అతడు ప్రార్థనాపరుడై ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనలో అనేకమైన అద్భుత కార్యాలు చూసిన వాడై ఉండాలి. అలాంటి వారే ప్రార్థనలో ఎదిగిన వారు, ప్రార్థనలో నలిగిన వారు, ప్రార్థన యొక్క ఫలితాలు చూడగలిగిన వారు సంఘ పెద్దల లక్షణాలుగా ఉండాలి. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మరలా చూడండి 14వ వచనంలో, మీలో ఎవడైనాను రోగి అయ్యి ఉన్నాడల్లా అతడు సంఘ పెద్దను అని ఉందా, సంఘ పెద్దలను అని ఉందా? సంఘ పెద్దలను పిలిపింపవలను. వారనుందా, అతడనుందా? ఇంతకు ముందు ఏమని రాయబడింది? అతడు ప్రార్థన చేయవలను. శ్రమ కలిగితే అతడు ప్రార్థన చేయవలను, సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడవలను. కానీ ఇక్కడ ఏమని రాయబడింది అంటే వారు, పెద్దలు, ప్లూరల్ వాటిలో బహువచనంలో రాయబడింది. ఇది ఏం చూపిస్తుందంటే సంఘ పెద్దల్లో ఉండవలసిన రెండో లక్షణము ఐక్యత కలిగి ఉండాలి. సంఘ పెద్దల్లో ఉండవలసిన రెండో లక్షణం ఏంటి చెప్పండి? ఐక్యత. దెర్ ఈజ్ ఏ యూనిటీ. చాలా సందర్భాల్లో పెద్ద అని ఎక్కడ రాయబడలా. సేవకులే కానీ, సంఘములో ఉన్న నాయకులే కానీ, సండే స్కూల్ మినిస్ట్రీలు నడిపించిన, యూత్ మీటింగ్ నడిపించిన, స్త్రీల సమాజాన్ని నడిపించిన సేవకులైనా, సేవకులుగా అసిస్టెంట్ సేవకులుగా ఉన్న వీరందరిలో ఏముండాలి అని అంటే ఐక్యత ఉండాలి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ కార్యాలు జరుగుతాయి. ఎక్కడైతే ఐక్యతతో ప్రార్థన చేస్తున్నామో, అంతేగాని ఒక ఆయన వీడు బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉంటే లోపల ఇంకో పెద్ద వీడు ఇట్లా కాదు, వీడికి అసలు రోగానికి మానిపోకూడదని ప్రార్థన చేస్తే ఏమైనా అవుతుందా? అవదు. సో సంఘ పెద్దల యొక్క రెండో లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారు ప్రతి చోట ప్లూరల్ వర్డ్లో రాయబడతా వచ్చింది. వారు, వారు, వారు అని రాయబడతా వచ్చింది. కాబట్టి వారిలో ఏముండాలి అని అంటే సంఘ పెద్దలు ఏముండాలి చెప్పండి? రెండో లక్షణం ఐక్యత ఉండాలి. మొదటిది ప్రార్థనాపరుడై ఉండాలి. రెండోది ఏముండాలి చెప్పండి? ఐక్యత కలిగి ఉండాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడో విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరలా చదువుతున్నాం. 14వ వచనం, మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా అతడు ఎవరైనా ఆ రోగి ఎవరిని పిలిపించాలంట? సంఘ పెద్దలను పిలిపించాలి. దెర్ ఈజ్ మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. నెంబర్ వన్ ప్రేయర్ఫుల్ మ్యాన్. నెంబర్ 2 ఇట్ ఈజ్ ఎ యూనిటీ. దాని మూడోది ఇట్ ఈజ్ ఎ ఇంటిమెసీ. సాన్నిహిత్యం కలిగిన వాడై ఉండాలి. అంటే రోగికి సంఘ పెద్దకి ఏముండాలి? మంచి ఇంటిమెసీ ఉండాలి. వెంటనే వీనికి రోగం రావటంతో ఎవరు గుర్తు రావాలి అని అంటే సంఘము, సంఘ పెద్ద గుర్తు రావాలి. ఎందుకు గుర్తొచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారిద్దరి మధ్యలో సాన్నిహిత్యము, వారిద్దరి మధ్యలో సహవాసం ఉంది. ఈరోజు కొంతమందికి సంఘ పెద్దలకి, సంఘ సేవకులకి సంఘంలో ఎవడున్నాడో తెలియదు. కొంతమందికి మన సంఘంలో ఉన్నోళ్ళు తెలియదు కానీ పక్క సంఘంలో ఉన్నోళ్ళు కొంతమందికి తెలుసు.
మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘానికి సంఘ సభ్యులకి ఏమి ఉండాలి చెప్పండి? దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇంటిమసీ. యేసుక్రీస్తు ప్రభువుకి మనకి మధ్యలో సాన్నిహిత్యం ఉండాలి. సో సంఘంలో ఎవరైనా సరే, రోగులున్నా, శ్రమ కలిగిన వారున్నా, ఇబ్బందుల్లో ఉన్నవారున్నా, ఇంకా నానా రకాలైన వాటిల్లో ఉన్న వారందరితో సంఘ పెద్దలు ఖచ్చితంగా సాన్నిహిత్యాన్ని కలిగిన వారుగా ఉండాలి, ఇంటిమసీని కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే సాన్నిహిత్యం అంటే ఆ రోగి చెప్పుకునే అంత సాన్నిహిత్యం లేదు అంటే ఏం లేనట్టు, వాళ్ళిద్దరి మధ్యలో సరైన సత్సంబంధాలు లేనట్టు. సో ఇబ్బందులు పడేవాళ్ళైనా, ఇబ్బందులు తీర్చేవారి మధ్యలో అయినా ఈ సాన్నిహిత్యాన్ని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించాలి. పిలిపించేంత సామర్థ్యం ఇతనికి ఉండాలి, దగ్గరకు వచ్చే అంత సాన్నిహిత్యం సంఘ పెద్దకు కూడా ఉండాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సంఘ పెద్దలు ప్రయాసపడేవారై ఉండాలి. సంఘ పెద్దలు ఎలా ఉండాలి చెప్పండి? ప్రయాసపడేవారై ఉండాలి. దీన్ని కూడా మళ్ళీ చెప్తున్నాం. మరలా 14వ వచనం. దీన్ని ఈ వచనాన్ని డిగ్ చేసి చెప్తున్నా, జాగ్రత్తనండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడిని చెప్పండి. ఈ వచనం గట్టిగా చెప్పండి. అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వెంటనే పాస్టర్ గారు ఎంత దూరం అయినా రావలను. అది ప్రయాసపడటం. అంతేగాని దగ్గరుంటే మేము వస్తాం, దూరం అయితే మాకు బండికి పెట్రోల్ ఇవ్వండి అంటే సంఘ పెద్ద కాదు, సంఘ నాయకుడి లక్షణం కానే కాదు. సంఘానికి, సంఘంలో ఉన్న సంఘ పెద్దకి, సంఘంలో ఉన్న రోగికి, సంఘంలో ఉన్న శ్రమ పొందేవాడికి మధ్యలో ఏముండాలంటే సంఘ పెద్ద ప్రయాసపడేవాడై ఉండాలి. అది ఎంత దూరమైనా చెప్పండి, ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి. పిలిపించడంతోనే దూరాన్ని లెక్కేస్తుండో, క్యాలిక్యులేషన్ చేస్తుండో అని అంటే ప్రయాసపడేవాడు కానే కాదు. సంఘ నాయకుడు అంటే అర్థం ఏంటంటే ప్రయాసపడేవాడై ఉండాలి. ఉదాహరణకి యాకోబుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక్కొక్క రోగి కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లుగా చరిత్రలో రాయబడతా ఉంది. యేసుక్రీస్తుని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక చిన్న రోగుల కోసం, ఒక గుడ్డోడు కోసం, ఒక కుంటోడు కోసం వాళ్ళు ఎన్నో ఊర్లు ప్రయాణం చేశారు. కానీ మన సంఘ పరిధి ఒక ఊర్లోనే ఉంటుంది. కానీ ఆ ఊర్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగితే, ఆ గ్రామంలో ఎవరికన్నా ఇబ్బంది కలిగితే, మనము వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, ప్రయాసపడలేని పరిస్థితుల్లో ఉంటే సంఘ నాయకులుగా వ్యవహరించడం మానేస్తే మంచిది. సో 5వ లక్షణం ఏమని చెప్పండి? 4వ లక్షణం, అతడు ప్రయాసపడేవాడుగా ఉండాలి. వెరీ లేబర్, అతడు కష్టపడేవాడుగా ఉండాలి. అది ఎంత దూరమైనా భారం వహించేవాడుగా ఉండాలి. ఆ మాటలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు పిలిపించమన్నాడు అని అంటే, కొన్నిసార్లు విశ్వాసుల సంఘం దగ్గరికి రావాలి, కొన్నిసార్లు సంఘము విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి. సంఘ పెద్దలు వెళ్తున్నారంటే దాని రిప్రజెంటేషన్ ఏంటి అంటే, సంఘం మొత్తం ఎక్కడికి వెళ్తుంది? మేము వెళ్తున్నాం. మీకు ఎవరికన్నా ఇబ్బంది కలిగితే మేము ఇంతమందిని అనుకున్నాం అని చెప్పడానికి సంఘం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే, సంఘ పెద్దలు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే రోగి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఒంటరి వారు కాదు, ఈ శ్రమల్లో, ఈ రోగంలో మీరు ఒంటరి వారు కాదు, ఈ హాస్పిటల్లో మీరు ఒంటరి వారు కాదు, మీ కొరకు ప్రార్థన చేసే పెద్ద సమూహం మీ అనుకున్నది అని చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్ళేవారుగా ఉండాలి. దాన్ని 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మీరు ఉన్నారు, అర్థమవుతుందా? మొదటిది ప్రార్థనాపరులై ఉండాలి, 2వది ఐక్యత కలిగి ఉండాలి, 3వది సాన్నిహిత్యం కలిగి ఉండాలి, 4వది ప్రయాసపడేవారు ఉండాలి. దాన్ని 5వది సంఘ పెద్దలకు ఏముండాలంటే అధికారం ఉండాలి. ఏముండాలి చెప్పండి? అధికారం ఉండాలి. 14వ వచనం 2వ భాగంలో, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి. ఎవరి నామమున అంటే ప్రభువు నామమున. వాళ్ళ పేరు మీద రాస్తే కుదరదు. ఇక్కడ ఏం వాడుతున్నారు, ఏం యూజ్ చేసుకుంటున్నారు, వినియోగించుకుంటున్నారంటే అధికారాన్ని, దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని. సంఘ పెద్దలు ఎవరి నామంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి అంటే, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరు పంపించినప్పుడు వారికి రోగముల మీదను దెయ్యముల మీదను వెళ్ళగొట్టే అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించండు. కొంతమందికి మనం వెళ్తే మనం బలహీనలు అవ్వచ్చు, సంఘ పెద్దలు కూడా రోగులు అవ్వచ్చు, సంఘ పెద్దలు కూడా బలహీనలు అవ్వచ్చు, సంఘ పెద్దలు కూడా నీరసం ఉండొచ్చు. కానీ వారిలో ఏముందంటే దేవుడిచ్చిన అధికారం వారికి ఉంది. ఆ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తే అధికారం కలిగిన వారుగా ఉండాలి. అందరూ చెప్పండి, ఏముండాలి? అధికారం కలిగిన వారుగా ఉండాలి. దాన్ని 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత రాయబడిన మాట, అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఇది ఏంటి అని అంటే క్రమం.
సంఘ పెద్దలు సంఘ క్రమాన్ని కలిగి ఉండాలి, దైవిక క్రమాన్ని కలిగి ఉండాలి. నూనె రాయటంలో ఏమీ లేదు, నూనెలో కానీ స్వస్థపరిచే దేవుళ్ళలో తప్ప పెద్దల్లో కానీ ఏమీ లేదు. కానీ ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ఎవడైనా రోగి అయితే నూనె రాసి ప్రార్థన చేయమండి. మళ్ళీ దీనికోసం వ్యాపారం చేయకూడదు. ఇది ఈ నూనె ఆ నూనె, మేము ప్రార్థన చేసిన నూనె, ప్రేయర్ ఆయిల్ అనేది దానికోసం కాదు, ఒక క్రమాన్ని పాటించడానికి సర్వసాధారణంగా నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే నిన్ను అభిషేకించారో నీ అభిషేకం రోగిలోనికి ప్రవహించడానికి నువ్వు కూడా సింబాలిక్గా సాదృశ్యంగా నూనె రాసి క్రమాన్ని పాటించడానికి. అంతేగాని కొన్నిసార్లు మనం అక్రమంగా మన ఇష్టం వచ్చింది చేస్తాం. బైబిల్లో ఏమని రాయబడింది? నూనె రాసి ప్రార్థన చేయమండి. అంతేగాని యాపిల్ పండు తీసుకొచ్చి, బనానా పండు తీసుకొచ్చి దాన్ని పెట్టి ప్రార్థన చేసి తిను అంటే కుదరదు. బైబిల్లో ఏ క్రమం ఉందో ఆ క్రమాన్నే మనం పాటించాలి, ఆ క్రమాన్నే మనం ఇతరులకు నేర్పించాలి. సో ఇది క్రమాన్ని పాటించడం అనేది 6వ లక్షణం. 7వది 15వ వచనంలో విశ్వాస సహితమైన ఆ ప్రార్థన. ముందు ఆ సంఘ పెద్దకి ఏమి ఉండాలంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇతనికే అల్ప విశ్వాసం ఉందనుకోండి, రోగికి ఇంకేముంటుంది? సంపూర్ణమైన అసంవిశ్వాసం ఉంటుంది. ఇక వాడికి పూర్తిగా అవిశ్వాసం ఉంటుంది. అయ్యగారులు ఏమని సంఘ పెద్దలు, సంఘ సేవకులు, నాయకులు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే అది విశ్వాసముతో కూడిన ప్రార్థనగా ఉండాలి. అంటే సంఘ పెద్దల్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, సంఘ పెద్దల్లో భారం ఉండాలి, ఆ తర్వాత సంఘ పెద్దల్లో విశ్వాసం కూడా ఉండాలి. ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తే ఈ రోగి అద్భుతంగా స్వస్థపరచగలడు, దేవుడు బాగు చేయగలడు అన్న విశ్వాసం ప్రార్థన చేసేవాడికే లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంటే ప్రార్థన స్వస్థపరిచిద్ది, అది ఎవరు చేసినా స్వస్థపరిచిద్ది. కానీ చేసే ఆ సంఘ పెద్దల్లో ఏముండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. దెన్ 8వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఆ తర్వాత మాట రాయబడింది, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును, ఆ తర్వాత మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోడు. ఎందుకు క్షమాపణ పొందును, ఒకరితో ఒకడు ఒప్పుకొనుడు? ఈ మాట ఏంటి? దీన్ని కొన్ని సంఘాలు పూర్తిగా దీన్ని పక్కదారి పట్టించేసినాయి. మీ పాపములన్నీ నాకు చెప్పండి చెవులో, మేము ప్రభువు చెప్తామని కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘ పెద్దలు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, సంఘ పెద్దలు పారదర్శకంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఈ రోగం వచ్చింది? కొన్నిసార్లు అవిధేయతల వల్ల రోగాలు వస్తాయి, కొన్నిసార్లు భయంకరమైన పాపముల వల్ల రోగాలు వస్తాయి, కొన్నిసార్లు మనం దేవుడు పెట్టిన క్రమశిక్షణకు బరి తెగించినప్పుడు కూడా రోగాలు వస్తాయి. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీమాకండి. బల్లారాధన క్రమం చెప్పేటప్పుడు అక్కడ మనం చెప్తా ఉంటాం, ఎవడైనా వీటిని అవిధేయులుగా తీసుకుంటే ఏమని రాయబడింది? మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, మంచం పడుతున్నారు, తిరిగి లేవలేకపోతున్నారు, అనేకులు నిద్రిస్తున్నారు. దేనికి ఈ రోగం వచ్చింది అని అంటే అవిధేయత వలన. చక్కగా ప్రభు యేసుక్రీస్తు శరీరం దగ్గరికి, యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములన్నిటిని ఒప్పుకొని ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం చెప్తుండగా మనల్ని మనం విమర్శించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని రావాల్సిన వారంగా ఉంటుండగా దాన్ని అతిక్రమించడం వలన ఏం తెచ్చుకున్నాం అంటే రోగం కొని తెచ్చుకున్నాం. కాబట్టి ఈ రోగికి సేవకుడికి మధ్యలో ఏముండాలంటే పూర్తిగా చెప్పగలిగిన పారదర్శకత సేవకుల్లో ఉండాలి. కొన్నిసార్లు విషయాలు చెప్తారు, అయ్యా నేను పలానా వ్యభిచారం చేయటం వల్ల ఇది వచ్చిందేనంటే ఈ పారదర్శకతతో పాటు ఏముండాలంటే సేవకుల్లో అన్ని దోషములను జాగ్రత్తగా భద్రపరిచే లక్షణం కూడా ఉండాలి. అంతేగాని సేవకుడికి పాపం ఆ రోగో, ఆ సంఘంలో ఉన్న విశ్వాసం అయ్యా దీనివల్ల వచ్చిందని అంటతోనే ఇక దీన్ని ఆసరా తీసుకొని వాడి గురించి బయట మొత్తం పబ్లిక్ చేయటానికి కాదు దేవుడు మనకిచ్చింది. దాన్ని ఏం చేయాలంటే ప్రేమ అన్ని దోషములను కప్పును. మనం వారిని భరించే వారంగా ఉండాలి, వారిని దాచిపెట్టే వారంగా ఉండాలి. బహిరంగంగా చేయటానికి ఒకరికొరకు ఒకడో పాపములు ఒకడు ఒప్పుకోమని చెప్పలేదు. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే సంఘ పెద్ద పారదర్శకంగా ఉండాలి. ఉన్నారా ఇక్కడ? మీరు ఎన్ని చెప్పాను? 8 చెప్పాం. మొదటిది ప్రార్థనాపరులై ఉండాలి, రెండోది ఐక్యత కలిగి ఉండాలి,
మూడవది సాన్నిధ్యం ఉండాలి, నాలుగవది ప్రయాసపడేవారు ఉండాలి, ఐదవది దేవుడిచ్చే అధికారాన్ని ఉపయోగించుకునే వారుగా ఉండాలి, ఆరవది క్రమాన్ని కలిగి ఉండాలి, ఏడవది విశ్వాసం కలిగి ఉండాలి, ఎనిమిదవది పారదర్శకత కలిగి ఉండాలి. దాని తొమ్మిదవది సంఘ పెద్దలు మనస్ఫూర్తిగా చేయాలి. ఏమని రాయబడింది అక్కడ? రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. చాలా సందర్భాల్లో మనోళ్ళు సంఘ పెద్దల్లో కూడా నేను చాలామంది సేవకుల్లో కూడా చూశాను. తనోడైతేనో పూర్తిగా అసలు హృదయంలో నుండి కుమ్మరించి ప్రార్థన చేస్తాడు, పక్కనోడైతేనో మనకు చెందినోడు కాకపోతే పైన అసలు వాడిని ఆడే ఉంచి ప్రభు అయ్యిండి కాపాడితే కాపాడు. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మనం మనస్ఫూర్తిగా, అది మనకు చెందినోడైనా చెందకపోయినోడు, నీకు దేవుడు అప్పగించిన ప్రతి వ్యక్తి కొరకు నేను ఒక మాట చెప్తా. అందరికి ఒక మాట. మన ఇంట్లో మన పిల్లలకి ఏదన్నా రోగం వస్తే ఎట్లా ప్రార్థన చేస్తాం? సంఘంలో వాళ్ళకి వస్తే ఎట్లా చేస్తాం చెప్పండి? నీకు కడుపును పుట్టిన కుమారులు కుమార్తెలంతో ఆత్మీయంగా దేవుడిచ్చిన కుమారులు కుమార్తెలు కూడా ఆ మనస్ఫూర్తితో చేయాలి. అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. మా అమ్మాయికి మొన్న జయాకి అపెండిసైటిస్ అన్నారు. అందరం ప్రార్థన చేసాం. మరి చర్చిలో ఎవరికైనా రోగం వస్తే మేము ప్రార్థన చేస్తాలే, వాళ్ళ ఇంటికి కూడా పోవు. వాడు ఫోన్లు చేసిన, అయ్యా రండి ఆరోగ్యం బాగాలేదన్నా కూడా చాలా బిజీ, నేను ఐఎమ్ సో బిజీ పాస్టర్ అని అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఫైనల్లీ చివరిలో రాయబడింది, అతడు ఎలా ఉండాలంటే బహు బలం కలిగిన వాడిగా ఉండాలి. బలమైన సంఘ పెద్దగా ఉండాలి. ఈవెంట్లో బలం అనంటే ప్రార్థనలో బలం, వాక్యంలో బలం, అధికారంలో బలం, ప్రయాసపడటంలో బలం, దేవుని కొరకు నిలబడటంలో బలం. కొంచెం జాగ్రత్తగా చెప్పాలంటే ఆ రోగి పక్కన ఇంకెవరు నిలబడకపోయినా, కొన్నిసార్లు రోగి పక్కన కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా నిలబడలేరు. అలాంటి పరిస్థితుల్లో సంఘ పెద్దగా మనం నిలబడేంత బలాన్ని మనం చూపించాలి. ఈ 10 లక్షణాలు ఎవరి గురించి చెప్పాను చెప్పండి? సంఘ పెద్దల గురించి మీకు జ్ఞాపకం చేశాం. ఆ తర్వాత రెండో వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఆయన పేరేం పేరు? రోగి. చెప్పండి, రోగి. ఇక్కడ 2 పదాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఈ భాగంలో. ఒకటి ఏమని రాయబడిందంటే రోగం అని రాయబడింది. రెండోది ఏమని రాయబడిందంటే పాపము అని రాయబడింది. జాగ్రత్తగా అండి. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటుంది, సిన్ అండ్ సిక్నెస్. ఈ రెండు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపము, రెండోది రోగము. దానికి సంబంధించిన 2 పదాలు, మరొక 2 పదాలు రాయబడ్డాయి. పాపాన్ని ఏమని రాయబడ్డదంటే ఫర్గివ్నెస్ అని రాయబడింది, క్షమాపణ. రెండోది సిక్నెస్ గురించి రాయబడినప్పుడు స్వస్థత అని రాయబడింది. ఈ 2 కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దండి. ఈ రోగి గురించి 5 లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాం, త్వరగా ఫాస్ట్గా ముగించేస్తాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ రోగం కన్నా నీ పాపం చాలా డేంజర్. నీ రోగం కన్నా నీ పాపము చాలా డేంజర్. చాలా సందర్భాల్లో రోగం మీద పరిపూర్ణమైన విజయం పొందాలంటే ముందు ఆ వ్యక్తి యొక్క పాపాన్ని జయించగలగాలి. ఆ పాపాన్ని ఏదో ఒక రకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యం మన జీవితాల్లో ఉండటం వలన, ఏదో ఒక రకమైన అవిధేయత మన జీవితాల్లో ఉండటం వల్ల, పాపం మన జీవితాల్లో ఉండటం వల్ల రోగాలు మనకు వస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాపానికి రోగానికి మధ్యలో ఉన్న 5 వ్యత్యాసాలు ఈ రోగిలో నుండి మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, జాగ్రత్తగా వినండి. పాపము అనేది క్షమించబడేటప్పుడు క్షమాపణ, ఇటువైపున ఏమని రాసుకోవాలి రెండో భాగంలో చెప్పండి? స్వస్థత, ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్. క్షమాపణ దేనికి సంబంధించింది? పాపానికి, సిన్కి సంబంధించింది. స్వస్థత దేనికి సంబంధించింది చెప్పండి? సిక్నెస్కి సంబంధించింది. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్షమాపణ అనేది తక్షణం. క్షమాపణ అనేది ఏంటి చెప్పండి? తక్షణం, ఇన్స్టెంట్గా జరుగుతుంది. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఎవరైతే ప్రభువా నా పాపమును క్షమించుమా అన్నాడో 2 రోజులు ఆగు 3 రోజులు ఆగు అంటాడా? లేదు, వెంటనే క్షమాపణ అనేది వెంటనే జరిగేది, ఎక్కడ ఆలస్యం లేకుండా జరిగేది. మరి స్వస్థత అనేది ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు వెంటనే జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి? ఆలస్యం అవటానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే
స్వస్థపరచబడడు. కొన్నిసార్లు కళ్ళన్నీ ఎట్లా ఉన్నాయంటే చెట్లన్నీ కళ్ళు తలక్రిందులుగా కనిపిస్తామంటే రెండోసారి కూడా ప్రభు చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు స్వస్థతలు ఏమవుతాయి అని అంటే చెప్పండి, ఆలస్యం అవుతాయి. కానీ క్షమాపణ అనేది క్షణములో వెంటనే జరిగిపోతుంది. ప్రభువుని అడిగిన వెంటనే ప్రభు మన పాపములను క్షమించగలడు. రెండో లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. క్షమాపణ అనేది సంపూర్ణం. క్షమాపణ అనేది కంప్లీట్గా, పాక్షికంగా దేవుడు క్షమించడప్పుడు. యేసుక్రీస్తు క్షమాపణ సంపూర్ణమైంది. దేవుడు మనల్ని క్షమించాడంటే సంపూర్ణంగా క్షమించేస్తాడు. ఎక్కడ కొద్దిగా ఆపి ఈరోజు కొద్దిగా రేపు కొద్దిగా అన్నట్లుగా అసంపూర్ణత అనేది ఎక్కడ ఉండదు. కానీ రోగాన్ని మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఆలోచన చేస్తే రోగం చాలాసార్లు పూర్తిగా అవ్వచ్చు, కొన్నిసార్లు పాక్షికంగా అవ్వచ్చు. ఎందుకు అది మనం పాక్షికంగా జరిగింది అని అంటే మనలో కొన్ని లోపాలు ఉండొచ్చు. దానికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను, మనలో విశ్వాసం సరిగా లేదనుకోండి ఏమవచ్చు అనంటే స్వస్థత సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా రావడానికి అవకాశం ఉంటుంది. సంఘ పెద్దల్లో సరైన ఐక్యతో సమాధానమో లేకపోతే ప్రేమో లేకపోతే ఏమవచ్చు లేట్ అవటానికి అవకాశం ఉన్నది. కానీ క్షమాపణ అనేది అది ఎప్పుడు అంటే అది సంపూర్ణంగా జరుగుతుంది. మొదటిది ఇన్స్టెంట్గా జరుగుతుంది క్షమాపణ, రెండోది కంప్లీట్గా క్షమాపణ జరుగుతుంది. దాని మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్షమాపణ అనేది పర్మినెంట్. క్షమాపణ అనేది ఏంటి చెప్పండి? పర్మినెంట్, శాశ్వతమైనది. దేవుడు ఒక్కసారి క్షమించిందంటే అది ఇంకెప్పటికీ క్షమాపణ అలాగే ఉంటుంది. మరలా మనం తప్పిదం చేస్తే తప్ప మరలా గుర్తు చేసుకుంటాడా దేవుడు అంటే దేవుడు గుర్తు చేసుకునేవాడు కానే కాదు. మన క్షమాపణ ఎప్పుడు శాశ్వతమైనది. తండ్రి నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఏమన్నాడు? నువ్వు చేసిన దొంగతనాలన్నీ నాకు గుర్తు వస్తున్నాయి, తర్వాత చూద్దాం అంటాడా? ఏమన్నా నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అది పర్మనెంట్గా జరిగిన కార్యం. కానీ స్వస్థతను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమ్ టైమ్స్ టెంపరీ. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు స్వస్థత మరలా రోగం పోయింది, రోగం రావడానికి అవకాశం ఉందా లేదా? మరలా రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణగా లాజర్ను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అతడు రోగి అయిను, యేసుక్రీస్తు సమాధిలో నుండి లేపాడు, మరలా చచ్చిపోయిండా ఇంక అట్లా బ్రతికున్నాడు ఇప్పుడు దాకా అంటే మరలా చనిపోయాడు. క్షమాపణ అనేది పర్మనెంటు, కానీ రోగం అనేది ఏంటి చెప్పండి? టెంపరీ. దాని నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. క్షమాపణ అనేది గ్యారంటీ. క్షమాపణ అనేది ఏంటి చెప్పండి? గ్యారంటీ. అందులో ఆయన గ్యారంటీ ఇచ్చిన, ఆయన హామీ ఇచ్చిన, భరోసా ఇచ్చిన ఆయన ఎవరో తెలుసా? ఆయన రక్తాన్ని మన కొరకు చిందించిన ఆయన. సో మీ పాపములు పడతాయి అన్న హామీ, అంత భరోసా ఇంకెక్కడ ఉండదు. కానీ రోగాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమ్ టైమ్స్ నాట్ గ్యారంటీ. కొన్నిసార్లు హామీ చేయలేము, కొన్నిసార్లు స్వస్థత పొందొచ్చు చెప్పండి, కొన్నిసార్లు స్వస్థత పొందగలేకపోవచ్చు. కారణాలు చాలా ఉంటాయి. చాలా విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్నిసార్లు ఇందాక చెప్పినట్లుగా ప్రభు యేసుక్రీస్తు రక్తమాంసాల దగ్గరకు వచ్చినప్పుడు రోగులు అవుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రతిసారి బలిచ్చే ముందు ప్రభు తన సేవకుడి ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు అవిధేయులుగా ఉండి, కొన్నిసార్లు ఆచారబద్ధంగా, కొన్నిసార్లు ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటే ప్రభు నువ్వు లేపనే లేపడు. మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ జారత్వం చేసే వాళ్ళతో సహా వాళ్ళు కూడా క్షమాపణ పొందితేనే కానీ వదిలిపెట్టడం, లేకపోతే మంచం పట్టిస్తా అని చెప్తా ఉంటాడు. సో కొన్నిసార్లు రోగం అనేది హామీ లేనే లేదు. ఉన్నారా ఇక్కడ? ఏంది పొద్దున్నే రోగం పాపం అంటారా? ఇదే ప్రాముఖ్యమైంది. పొద్దున్నే మనం పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం ఎప్పుడైతే పోతుందో రోగం ఆటోమేటిక్గా పోతుంది. పాపం ఉన్నంత కాలం రోగం పోనే పోదు. కానీ పాపం లేకపోయినా రోగం రావటానికి ఉంది, పోవటానికి ఉంది. కానీ దేవుడిచ్చిన గొప్ప ఉద్దేశం ఏంటంటే క్షమాపణ అనేది ఇన్స్టెంట్గా జరిగేది, వెంటనే జరిగేది. రెండోది క్షమాపణ అనేది కంప్లీట్గా జరిగేది, సంపూర్ణంగా జరిగేది. మూడోది క్షమాపణ అనేది చెప్పండి పర్మనెంట్గా, శాశ్వతంగా జరిగేది. క్షమాపణ అనేది గ్యారంటీగా జరిగేది. ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. క్షమాపణకి, పాపానికి, రోగానికి ఉన్న ఇంకో పెద్ద డిఫరెన్స్ ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిందే పాపం కోసం కానీ రోగం కోసం కాదు. పాపం కోసమే ప్రభు చనిపోయాడు. ఆయన పొందిన గాయాల చేత మనకి, సో ఎప్పుడైతే చనిపోయిండో
మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చనిపోయింది రోగం కోసం కాదు. ప్రభు ఎవడు రోగం కోసం చనిపోవాలా? రోగం కోసం చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ పాపం కోసం, పాపాన్ని విడుదల చేయటానికి ఎవరి వల్ల అవుతుంది అని మనం ఆలోచన చేస్తే కేవలం ప్రభు వల్లనే అవుతుంది. అందుకని ఎవరైతే పాపం మీద జయం పొందుతామో, పాప క్షమాపణ పొందుతారో, పాపం నుండి విడిపించబడతారో ఆటోమేటిక్గా రోగాలు ఉన్నా లేకపోయినా పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంది. క్రైస్తవులకు కూడా రోగాలు వస్తాయి. ఇక్కడ ఉన్న వ్యక్తి బయటోడా లేకపోతే మీలో ఒకడు అన్నవాడు ఎవడు వీడు చెప్పండి? సంఘంలో ఉన్న వాళ్ళకి రోగాలు వస్తాయి, తప్పదు. కానీ ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో వాళ్ళు పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ రోగంతో ఏమి పరలోకానికి బందీ అక్కడ ఆగదు. మనల్ని పరలోకానికి డిసైడ్ చేసేది పాపం తప్ప రోగంగానే కాదు. కాబట్టి పాపం కొరకే యేసుక్రీస్తు మరణించాడు. ఇవి 5 లక్షణాలు రోగి జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర నుండి 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఇదంతా సంఘ పెద్ద అయినా సరే, రోగి అయినా సరే, వీళ్ళల్లో ఎంత విశ్వాసం ఉన్నా, 10 లక్షణాలు ఉన్నా, రోగి ఇంటికి పిలిపించుకునే అంత రోగి దగ్గర విధేయత ఉన్నా, ఎక్కడైతే ప్రభువు లేడో అక్కడ కార్యం జరగదు. సో మొత్తం మీద ఎవరు ఉండాలి అని అంటే ప్రభు నామమున ఏ నామమున ప్రార్థన చేయాలి? ప్రభు నామమున చేయాలి. అంతేగాని సంఘం పేరు పెట్టి నా సంఘం పెద్ద శాలేం ప్రార్థన మందిరం మేము ప్రార్థన చేస్తున్నాం అంటే శాలేం ఉండదు, అందులో ఉన్న సంఘ పెద్ద ఉండడు. చెప్తున్నా ముందే, ఎవరి నామమున ప్రార్థన చేయాలి? ప్రభు నామము ప్రార్థన చేయాలి. సో మొత్తం ఎవరు అనంటే వీడు బాగుపడాలన్నా, వీడు పాపం పోవాలన్నా, వీడు రోగం పోవాలన్నా, వీడు శాపం పోవాలన్నా ఎవరికి సాధ్యం అంటే ప్రభువు నామమున. రెండోది, మీరు ఎప్పుడన్నా లేవనెత్తుతారా? రోగం నుంచి లేవనెత్తడానికి మనకు అధికారం ఉందా, శక్తి ఉందా అంటే ఏమని రాయబడింది? ప్రభు అతన్ని, చూడండి 15వ వచనంలో, ప్రభు అతన్ని లేపును. లేపేది ఎవరు? ఎంబీబీఎస్ చేసిన మేము కూడా లేపలేకపోతున్నాం కొంతమంది రోగాలని, కానీ ఎవరు లేపగలరు అని అంటే ప్రభువు లేపాలి. ఇవి 2 ఎవరికి చెందినవి అంటే కేవలం ప్రభువుకి మాత్రమే, దేవునికి మాత్రమే. సంఘ పెద్దలు ప్రార్థన చేయటం తప్ప రోగం ఉన్న బెడ్ మీద నుంచి ఎవరిని లేపడానికి ఎవరికి అధికారం లేనేలేదు. కాబట్టి ప్రభు నామాన్ని మనం ప్రార్థన చేయాలి. ప్రభువే అతన్ని లేపును. మన రోగముల కొరకు ఎవరైతే శిక్ష అనుభవించాడో, ఎవరైతే దెబ్బలు పొందారో, ఎందుకు లేపటానికి ఆయనకు అవకాశం ఉందనంటే అతడు పొందిన గాయముల చేత మనకి స్వస్థత ఉంది. 53వ అధ్యాయ యెషయా గ్రంథంలో కూడా 1 వచనాన్ని చదువుతున్నా చూడండి. 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. అక్కడ ఏమని రాయబడింది? అతిక్రమములను బట్టి, దోషములను బట్టి. అంతేగాని మన రోగములు బట్టి నలగొట్టబడ్డన్న మాట రాయబడడం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఇదే మాటలు అపోస్తలుడైన పేతురు రాయబడిన మాటలు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురు. ప్రభు మనకి క్షమాపణ ఇచ్చేవాడు ప్రభువే, స్వస్థతనిచ్చేవాడు ప్రభువే. ఆయన నామమునికే అంత శక్తి ఉంది. ఆయనే మనల్ని లేవనెత్తగలిగిన వాడు. కాబట్టి సంఘ పెద్దలుగా ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలి. అప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. రోగికి విశ్వాసం ఉండాలి, అప్పుడేం చేస్తారు? ప్రభు కార్యాన్ని జరిగిస్తారు. సంఘ పెద్దల్లో అనిశ్చిత అవిధేయత ఉన్నా, రోగిలో ఎలాంటి క్రమం లేకుండా ఇష్టానుసారంగా ఉన్నా ఈ కార్యాలు దేవుడు చేయలేడు. దేవుడు లేపటానికి సామర్థ్యం కలిగిన వాడు. అదే సమయంలో మనం కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడి మాటలను దీవించును గాక.